నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన ఉత్తర కొరియా, అమెరికాకు సవాల్ విసిరిన కిమ్ జోంగ్ ఉన్. 48 గంటలు 8 ఏనుగుల అనుమానాస్పద మృతి. మధ్యప్రదేశ్లోని బాంధవ్ సూర్ టైగర్ రిజర్వులో ఘటన. ఘనంగా కేదార గౌరీ వ్రత వేడుకలు, నోములు నోచుకున్న మహిళలు. ఉచిత గ్యాస్ పథకానికి అనూహ్య స్పందన, మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రికార్డ్ స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నమోదు. తిరుమలలో స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఆడబిడ్డలకు సమాజంలో గౌరవం ఉండాలి. మీకు గౌరవం ఉంటే మీ కుటుంబం బాగుంటుంది. మీ కుటుంబం బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది. అందుకనే తీసుకొచ్చాం. నేను ఈ రోజు అందుకనే మళ్ళీ ఆ రోజు చెప్పాం, మేము ఎన్డీఏ కూటమి, నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని మేమందరం ఒకటే చెప్పాం, మేము వస్తానే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాన్నాం. అందులో భాగంగా ఈ ఊర్లో గ్యాస్ సిలిండర్ ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతంగా, నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈ రోజు దీనివల్ల మీ అందరిలో కూడా మళ్ళీ నేను గుర్తొచ్చాను. అప్పుడప్పుడు మా చెల్లెమ్మలు మర్చిపోతారు, మర్చిపోయినప్పుడు మళ్ళా కష్టాలు తెచ్చుకుంటా ఉంటాం. ఇప్పుడు మళ్ళీ మీరు చూస్తే ఈ గ్యాస్ ఇచ్చినప్పుడంతా నేను గుర్తొస్తాను. అదే మాదిరిగా ఈ గ్యాస్ వల్ల చాలా వరకు మీకు వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది. నేను మా చిన్నప్పుడు మా తల్లిని చూసా. నేను కూడా ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చా. 20 మంది 10 మంది వస్తే వంట చేసేటప్పుడు అందరికి వంట చేయాలంటే కట్టెల పొయ్యిలో ఎంత కష్టమో మీరు చూస్తే చాలా బాధేసేది. నా తల్లే కాకుండా ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా అదే మరి రాష్ట్రంలో కష్టపడ్డారు. అందుకే నేను ఆలోచించా, ఎలాంటి భేషజాలు లేకుండా ఆడబిడ్డల కష్టాలు తీర్చాలని ఆ రోజు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. ఈ రోజు ఉచితంగా కొంతమంది డబ్బులు రేట్లు బాగా పెరిగాయని వంట చేయడం మానేశారు. అందుకే మళ్లీ మా ఆడబిడ్డలకు కష్టం లేకుండా ఉండాలని సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం కావడంతో పాటు దీపావళి పండుగకు వరుస సెలవులు కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గత కొద్ది రోజులుగా తక్కువగా ఉన్న రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వీధులన్నీ ఎక్కడ చూసినా భక్తులే. అన్నదాన సత్రం వద్ద కూడా ఉదయం నుంచి భక్తుల రాక ఎక్కువగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. లడ్డూ పంపిణీ కేంద్రాల వద్ద కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. లడ్డూలను తీసుకోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఇక వసతి గృహాల సంగతి చెప్పనవసరం లేదు. వసతి గృహాల కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోంది. ఎవరైనా ఖాళీ చేస్తేనే వెంటనే వాటిని భక్తులకు వరుసగా కేటాయిస్తున్నారు. దీంతో వసతి గృహాల వద్ద కూడా లైన్ పెద్దగా దర్శనమిస్తున్నాయి. దీంతో తిరుమల భక్తులతో కలకలలాడిపోతోంది. గత వారం 10 రోజుల నుంచి బోసిపోయిన తిరుమల ఈ రోజు మాత్రం భక్తులతో దర్శనమిస్తుంది. ఈ రోజు శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారాలు వరుసగా రావడంతో నిన్నటి నుంచే తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఈ రోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ బయట టీబీసీ వరకు విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. ఉచిత దర్శనం క్యూ లైన్లోకి ఉదయం 7 గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం 18 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. టైం స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం 5 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,987 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,902 మంది భక్తులు తమ తల నీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం
2.66 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. రేపు ఎల్లుండి కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయానికి ఎప్పుడూ కొరత లేదు. సామాన్య భక్తుల నుంచి ధనవంతుల వరకు హుండీల్లో కానుకలు వేసి తమ మొక్కులు చెల్లించుకుని వెళ్తుంటారు. ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంలా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తిరుమలలో ఎప్పుడో ఒకసారి తప్పించి భక్తుల రద్దీ తక్కువగా ఉండదు. దేశవ్యాప్తంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు అధిక శాతం మంది భక్తులు రావడంతోనే నిత్యం కిటకిటలాడుతుంటుంది. ప్రతిరోజు హుండీలోనే. దీంతో ప్రతిరోజు తిరుమల హుండీ ఆదాయం 4 కోట్ల రూపాయలకు తగ్గదు. శుక్ర, శని, ఆదివారాల్లో 4.5 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల వరకు హుండీ ఆదాయం వస్తుంది. అదే సోమ, మంగళ, బుధ, గురువారాల్లో మాత్రం 3.50 కోట్ల ఆదాయం హుండీలో పడుతుంది. అయితే ఈసారి అక్టోబర్ నెలలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 107.29 కోట్ల రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. రానున్న నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు వినపడుతున్నాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే తిరుమలలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు ఇప్పుడు టీటీడీకి నియమించిన కొత్త పాలక మండలి ఏ రకమైన సవాళ్లను, సమస్యలను ఎదుర్కోబోతోంది అన్నది ఇప్పుడు చర్చ జరుగుతోంది. 24 మందితో ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ప్రముఖ రంగాలకు చెందిన ప్రముఖులకు బోర్డులో స్థానం కల్పించింది. ఏపీ నుంచి చైర్మన్తో పాటు 12 మంది, మరో 12 మందిని ఇతర రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన ఏపీ సర్కార్ బోర్డు సభ్యులుగా మహిళలకు కూడా పెద్దపీట వేసింది. కూటమిలోని పక్షాలు, అంకితభావంతో పనిచేసిన నేతలకు ప్రియారిటీ ఇచ్చిన సీఎం చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్గా నియమించారు. టీటీడీ బోర్డులో జిల్లాకు మరింత ప్రాధాన్యం ఉంటుందని భావించిన కూటమి పార్టీల శ్రేణుల మిశ్రమ స్పందన కనిపిస్తుండగా ఆశావాహులకు మాత్రం టీటీడీ బోర్డులో స్థానం దక్కకుండా పోయింది. చైర్మన్తో పాటు చిత్తూరు, తిరుపతికి చెందిన వారికి 3కి స్థానం దక్కింది. అనూహ్యంగా కుప్పం క్లస్టర్ ఇన్ఛార్జ్ శాంతారాం, మాజీ ఎంపీ పనబాక లక్ష్మికి బోర్డులో స్థానం కల్పించారు. గత 5 ఏళ్లలో టీటీడీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు, చేసిన ఖర్చులపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సమయంలో కొత్త పాలక మండలి తీసుకునే నిర్ణయాలు మరింత కీలకం కానున్నాయి. గత ప్రభుత్వం తిరుమలలో చాలా అరాచకాలకు పాల్పడిందంటూ ఇప్పటికే ఆరోపణలు చేసిన కొత్త చైర్మన్ బీఆర్ నాయుడు తన ముందున్న లక్ష్యం ఏంటో స్పష్టం చేశారు. గత 5 ఏళ్లుగా తిరుమలకే వెళ్లలేకపోయానన్న టీటీడీ బోర్డు కొత్త చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల పవిత్రతను కాపాడడమే లక్ష్యమని తెలిపారు. భక్తులకు సంతృప్తికరమైన స్వామివారి దర్శనం కల్పించడంతో పాటు మెరుగైన వస్తువులు కల్పించడమే ప్రధాన లక్ష్యం కాబోతోంది. కొత్త పాలక మండలికి సాధారణ భక్తులే ప్రియారిటీగా మారబోతోంది. గత ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పదంగా మారిన శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారంపై కొత్త పాలక మండలి దృష్టి సారించబోతోంది. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేయాలన్న ఆలోచనలో కొత్త పాలక మండలి భక్తులకు గంటలోపే దర్శనం జరిగేలా ఎలాంటి విధానం అమలు చేయాలో దానిపై దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. టైమ్ స్లాట్ పద్ధతిని తీసుకురావడంతో పాటు త్వరితగతిన భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. అలాగే వీఐపీ దర్శనాలు, వాళ్ళు ఇచ్చే సిఫారసు లెటర్లతో పాటు ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన కల్తీ నెయ్యి వ్యవహారం కొత్త పాలక మండలికి సవాళ్లుగా మారబోతున్నాయి. మరోవైపు గత ప్రభుత్వంలోని బోర్డు తీసుకున్న నిర్ణయాలు, అందులో దాగి ఉన్న అక్రమాలను బయటపెట్టడంతో పాటు తిరిగి అలాంటి నిర్ణయాలకు తావు లేకుండా చేయడమే కొత్త పాలక మండలి ముందున్న లక్ష్యంగా ఉంది. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. తిరుపతి 15వ డివిజన్లోని మహాత్మా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని దీపం 2 పథకం ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్పై స్వయంగా చంద్రబాబు నాయుడు టీ తయారు చేసి మహిళలకు పంపిణీ చేశారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ 6లో భాగంగా గ్యాస్ సిలిండర్లను దీపం పథకం ద్వారా మహిళలకు కానుకగా ఇవ్వడం శుభ పరిణామమని, రాబోయే రోజులలో మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా పెద్దపీట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెప్పిన మాట, ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్న ఘనత
కూటమి ప్రభుత్వంకు దక్కిందని తెలిపారు. స్థానికంగా ఉన్న మహిళలకు గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేయడంతో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఎంతోమంది నాయకులు మాటలు చెప్పేవారు, కానీ మాటలు నిలబెట్టుకున్న ఘనత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. సుదీర్ఘ అనుభవంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి మహర్దశ పట్టనుందని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. దాదాపు 1,14,000 మంది గ్యాస్ కనెక్షన్లుంటే 49,000 మందికి అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా రాబోయే నవంబర్, డిసెంబర్, జనవరి, మార్చి వరకు 5 నెలలు ఉన్నాయి. ఈ 5 నెలల కాలంలో ప్రతి ఒక్కరికి నమోదు చేసుకొని ఉచితంగా 4 నెలలకు ఒక సిలిండర్ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి సహాయ సహకారాలతో ఈ యొక్క గ్యాస్ని ఉచితంగా 3 సిలిండర్లు సంవత్సరానికి మహిళలకు, లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఏదైనా చిన్న చిన్న కార్డులలో బెనిఫిషియర్స్కి అందకపోతే ఇటు ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం, వారందరికీ కూడా మొట్టమొదటగా ఈరోజు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరిగిన కార్యక్రమం ఇది. ప్రతి నిత్యం కూడా, ప్రతి గంట కూడా, ప్రతి నిమిషం కూడా ఆలోచించి ఆ విధంగా పథకాలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఏ విధంగా ప్రజలు కోరుకున్న విధంగా పరిపాలన అందించిన చరిత్ర శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా మీరు చూసింటారు, పదే దీపం 1 పథకం, దీపం 1 ఇది ప్రకటించండి చెప్పారు. మళ్ళా మొన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా తల్లిగారు కట్టెల పొయ్యిలో వంట చేస్తూ ఉంటే మహిళల దైనందిన జీవితాల్లో వెలుగులు నింపటానికే దీపం 2 పథకం ద్వారా ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమం చేపట్టామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. పాకాల మండలం దామలచెరువు పంచాయతీలో తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే నాని దీపం 2 మొదటి ఉచిత సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ గారికి నాయకులు, మహిళలు, యువత అపూర్వ స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాల నడుమ పూర్ణగుమ్మంతో అడుగడుగున హారతులు పడుతూ సభా వేదికకు అతిథులను ఆహ్వానించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా వేదిక వద్ద ప్రజల నుండి ఎమ్మెల్యే నాని వినతులు స్వీకరించారు. అనంతరం సభను ఉద్దేశించి ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ 6 పథకంలో పొందుపరిచిన విధంగా మహిళలకు 3 ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేయడానికి పెద్దాయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం శ్రీకాకుళంలో శ్రీకారం చుట్టారని తెలిపారు. అందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో కూడా సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు 66,000 మంది లబ్ధిదారులకు దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అప్పుల కుంపటిని మిగిల్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు. ఎవరికి ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ మాట్లాడుతూ, ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఈకేవైసీ చేసుకోవాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే సూపర్ 6 పథకాలలో విడతల వారీగా అమలు చేయడానికి పూనుకున్నదని గుర్తు చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని నిత్యం అధికారులతో సంప్రదింపులు జరుపుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. పాకాల మండలంలో సుమారు 16,126 మంది లబ్ధిదారులకు దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ పంపిణీ చేయడం జరుగుతున్నదని వివరించారు. సంవత్సరంలో 3 విడతల్లో లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నుండి కుప్పం వరకు రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ నాడు దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లపైన లబ్ధిదారుల నుండి ఎటువంటి ఫిర్యాదు వచ్చినా కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. కొంతమంది మహిళలకు ఉచిత సిలిండర్లను ఎమ్మెల్యేతో కలిసి జాయింట్ కలెక్టర్ పంపిణీ చేశారు. అనంతరం గ్యాస్ సరఫరా వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, యువత, మహిళలు, ఉచిత సిలిండర్ల లబ్ధిదారులు పాల్గొన్నారు. 850 రూపాయలు ఈరోజు గ్యాస్ రేటు అంటే సుమారు 5,67,55,000 రూపాయలు ప్రభుత్వం మీకందరికీ మన నియోజకవర్గానికి ఇస్తూ ఉంది. మన
పాకాల మండలం, ఈ పాకాల మండలాన్ని తీసుకుంటే 16,126 కార్డులు ఉంటే దానికి ఈ రోజు వరకు 15,269 కార్డులు అయిందమ్మా. ఈ 15,269 కార్డులకు కానీ 850 రూపాయలు ఎక్కడ ఎత్తుకుంటే 1,29,78,000 రూపాయలు మీకు అకౌంట్కి వస్తుంది. అదే మొత్తం కార్డులు అంటే 16,126 కార్డులు తెచ్చుకుంటే 1,37,07,000 రూపాయలు వస్తుంది. అంటే ఒక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ రోజు ఉన్నటువంటి మన డిప్యూటీ సీఎం గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ మీకు ఒకటే చెప్పారు, ఎన్డీఏ కూటమి ఏ విధంగా మీకు చెప్తారో వాగ్దానాలు, సూపర్ 6 పథకాలు, ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా మీకు ఇస్తా ఉన్నారు. సూపర్ 6 పథకంలో ఇది 4వ పథకమ్మా. మొదటి పథకం ఫిక్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చారా లేదాక? పారిశుద్ధ పనులు మరింత మెరుగ్గా చేపట్టండని సిబ్బందిని ఆదేశించారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని సీకాం కాలేజ్ సమీపం లీలామహల్ జంక్షన్లోని మాస్టర్ గదుల వద్ద పారిశుద్ధ కార్మికుల హాజరు నమోదును శుక్రవారం తెల్లవారుజామున పరిశీలించారు. అనంతరం జీవకోన, సత్యనారాయణపురం కూడలి, అమెరికన్ బార్, చేపల మార్కెట్, పండ్ల వీధి, గాంధీ రోడ్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ పనులను, గార్బేజ్, వల్నరబుల్ పాయింట్స్, జీవీపీను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ, సిబ్బంది అందరూ విధులకు హాజరయ్యేలా చూడాలని, అలా రాని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలోని ప్రధాన వీధుల్లో పారిశుద్ధ పనులు చేపట్టాలని అన్నారు. అలాగే గార్బేజ్, వల్నరబుల్ పాయింట్స్, జీవీపీ వద్ద చెత్తను వాహనాలతో తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. ఇంటింటి వద్ద చెత్త సేకరణ ఒక క్రమ పద్ధతి, నిర్దిష్ట సమయంలో జరిగేలా చూడాలని అన్నారు. నైట్ స్వీపింగ్ కూడా రెగ్యులర్గా చేయాలని, నగరంలో ఎక్కడ చెత్త కనపడకుండా సిబ్బంది పనిచేయాలని అన్నారు. అలాగే రోడ్లలో ఉన్న గుంతలను వెంటనే పూడ్చేలా తగు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ మధుకుమార్, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ దైవ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో విదేశీ భక్తులు సందడి చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి రష్యా దేశానికి చెందిన సుమారు 10 మంది విదేశీ భక్తులు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేసి 750 రూపాయల రాహుకేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి జాతీయ రహదారిలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకున్న మిథున్ రెడ్డికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పలమనేరు డీఎస్పీ కార్యాలయం వరకు ద్విచక్ర వాహనాలపై ర్యాలీ చేపట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు. జూలై 18న పుంగునూర్ అల్లర్ల కేసులో మిథున్ రెడ్డిపై 2 కేసులు నమోదయ్యాయి. మిథున్ రెడ్డితో పాటు 29 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో విచారణ అధికారిగా ఉన్నారు పలమనేరు డీఎస్పీ. ఈ కేసులకు సంబంధించి మిథున్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో బెయిల్కు సంబంధించి జామీనుదారులతో కలిసి పలమనేరు డీఎస్పీ నరసింహరాజుకు అందజేశారు. ప్రతి 15 రోజులకు ఒకసారి విచారణ అధికారి ముందు హాజరు కావాలని కండిషన్. 3 నెలల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. పుంగనూరులో జూలై 18న 3 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఆ కేసెస్ 2 కేసులు T323/2008, 324/2008లో A1 అక్యూజ్డ్గా ప్రస్తుతం ఎంపీ గారు ఉన్నారు. తర్వాత వీళ్ళతో పాటు A6 and A34 వీళ్ళందరూ హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకోవడం జరిగింది. కాబట్టి హైకోర్టు డైరెక్షన్స్ మేరకు వాళ్ళు బెయిల్ షూటీ చేపెట్టేసి స్టేషన్ నుంచి బెయిల్ తీసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. ఆ బెయిల్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఈరోజు వాళ్ళను పంపడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా కేదార గౌరీ వ్రతం జరిగింది. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నోములు నోచుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయ మండపంలో కేదార గౌరీదేవిని అలంకరించి విశేష పూజలు నిర్వహించి దీపధూప నైవేద్యాలు సమర్పించిన అనంతరం కేదారి గౌరీ వ్రత పూజను దేవస్థానం వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ దంపతులు, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ కస్తూరి, సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రతి ఏడాది నవంబర్ 1వ తేదీన జరుపుకుంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్ర, రాష్ట్ర ఏర్పాటు, తర్వాత రాష్ట్ర పునర్విభజన, ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి తెలుసుకుందాం. తొలుత ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 5 ఏళ్ల తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ దీక్షకు దిగిన పొట్టి శ్రీరాములు 1952 డిసెంబర్ 15న ప్రాణత్యాగం చేశారు. 1953 అక్టోబర్ 1వ తేదీన మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది. మద్రాస్ స్టేట్లోని రాయలసీమ, కోస్తా ఆంధ్ర జిల్లాలతో పాటు ప్రస్తుత కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలతో కలిపి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగింది. దీనికి కర్నూలు నగరాన్ని రాజధానిగా నిర్ణయించారు. అయితే మద్రాస్, చెన్నై నగరంపై ఆంధ్రులకు కూడా హక్కు ఉండాలనే పొట్టి శ్రీరాములు డిమాండ్ మాత్రం తీరలేదు. అయితే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. అయితే అప్పటికి తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది. ఈ క్రమంలోనే విశాలాంధ్ర ప్రతిపాదనపై తెలంగాణ ప్రాంతం నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అయితే విస్తృత చర్చల తర్వాత తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఒకే రాష్ట్రంగా 1956 నవంబర్ 1న తెలంగాణ ప్రాంతాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ, సామాజిక పరిస్థితులు, ఉద్యోగాల కల్పన తదితర పరిణామాల నేపథ్యంలో 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమం జరిగింది. మరోవైపు కొన్నాళ్లకే ఏపీలో జై ఆంధ్ర ఉద్యమం కూడా జరిగింది. ఏది ఏమైనా 1956 నుంచి 2013 వరకు నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్లో అవతరణ దినోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత 2009లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో అప్పటి కేంద్ర ప్రభుత్వం 2014లో తెలంగాణ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం తీసుకొచ్చింది. 2014 జూన్ 2ను అపాయింటెడ్ డేగా కేంద్రం పేర్కొంది. అయితే ఈ విధంగా స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 3 అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు జరపాలనే దానిపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరించుకుంటూ తిరుపతి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆయనకు ఘన నివాళులు అర్పించారు. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు మన రాష్ట్రాన్ని తెచ్చుకునేదానికి చాలా కృషి చేసి ఆయన కృషి పట్ల ఎనలేని సానుభూతి అందరూ కూడా ప్రజలంతా కూడా ఆయనతో నడిచి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నామంటే ఆ యొక్క మహానుభావుడు పుణ్యం. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఇటువంటి మహనీయులు మరి ఎందరో పుట్టాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు ఈ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర ఆయనకు పూలమాల వేసి హారతిచ్చి అందరూ కూడా ఆయనకు నమస్కారం చేసుకోవడం జరిగింది. టొమాటో రైతులకు షాక్ తగిలింది. కిలో 5 రూపాయలు కూడా మార్కెట్లో పలకడం లేదు టొమాటో ధరలు. మొన్నటి వరకు కిలో టొమాటో కొనాలంటే సామాన్యుడి కంట కన్నీరు వస్తోంది. రోజు రోజుకు టొమాటో ధరలు విపరీతంగా పెరిగాయి. టొమాటో రేటు సెంచరీ దాటిపోతోందని అందరూ అనుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కిలో టొమాటో ధర 50 రూపాయలను దాటింది. అయితే దీపావళి రాగానే టొమాటో ధరలు అమాంతం పడిపోయాయి. కిలో 5 రూపాయలకు కూడా మార్కెట్లో పలకడం లేదు టొమాటో ధరలు. దీంతో టొమాటో రైతులకు షాక్ తగిలింది. మార్కెట్లో టొమాటో ధరలు భారీగా తగ్గిపోయాయి. కిలో 5 రూపాయలు కూడా పలకడం లేదట టొమాటో ధరలు. జత బాక్స్ 100 నుండి 150 రూపాయలు మాత్రమే రేటు పలుకుతోందట. దీంతో ఆందోళనలో టొమాటో రైతులు ఉన్నారని చెబుతున్నారు. రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాలపైన, వారి పాటలపైన
మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీళ్లతో శుభ్రం చేసి అనంతరం పాలాభిషేకం నిర్వహించి పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని చెన్నూరు సుబ్రహ్మణ్యం గారిని సన్మానించడం జరిగినదని, ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, వెంకటాచలం టీచర్ తిరుమలయ్య, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, పురోహితుడు సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే మనకు తెలుగు భగవద్గీత యొక్క సుమారుగా 300 వైద్యులకు శ్లోకాలు మాత్రమే పాడగలిగినారు. దాని తర్వాత వారి యొక్క చాలా అవకాశం లభించలేదు కాబట్టి తిరిగి దాన్ని మిగతా వాళ్ళు పూర్తి చేశారు. కాబట్టి సుబ్రహ్మణ్యం ఆయన ఘంటసాల భక్తుడు. ఆయన ప్రతి ఒక్కరూ ఘంటసాల పాటలంతా కూడా పాత వాళ్ళంతా కూడా 10 గంటలు వింటారు. ఆయన గానగంధర్వుడు. అంత మంచిగా మరుగుదాన్ని గొప్ప వ్యక్తి ఘంటసాల. భగవద్గీత ఏమి, జానపదాలు అయితే ఆయన పురంధర్ దాస్ మారిగా ఆయన చేతులు ఉన్నంత వరకు మనం ఆయన్ని ఆచరణలో ప్రతి ఒక్కరూ బాగుతరాలకి చేతులు జోడించి ఆయన ఆరాధించాలా, ప్రేమించాలా. ఆయన పాటలు నవంబర్ 3న విజయవాడలో జరిగే జమాత్ ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో జరిగే వక్ఫ్ పరిరక్షణ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలందరూ రావాలని ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తన నిరంకుశ పాలనతో ముస్లిం మైనార్టీలను టార్గెట్ చేస్తూ ముస్లింల ఆస్తులపై కన్నేసి వాటిని మాయం చేయాలని, వక్ఫ్ భూములు ముస్లింల సొంత ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు కాకపోయినా నిర్వీర్యం చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లు తెస్తుందని, ఆ బిల్లుకు ముస్లింలంతా వ్యతిరేకంగా విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేసేందుకు ముస్లిం ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుండి ముస్లింలంతా ఏకమై విజయవాడలో జరిగే సభను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులను ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ కోరారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలోని ముస్లిం నాయకులు కావచ్చు, వివిధ ఆర్గనైజేషన్లు నడుపుతున్నటువంటి సంఘ అధ్యక్షులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం నడిచే దారులు వేరైనా అందరి లక్ష్యం గమ్యం ఒకటే, అదే సామాజిక అభివృద్ధి. కాబట్టి మన సామాజిక అభివృద్ధిలో భాగంగా, మన ఆస్తుల పరిరక్షణలో భాగంగా ఏదైతే జమాతే ఇస్లామీ హింద్ ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా జన సమీకరణ చేస్తూ ఒక వక్ఫ్ పరిరక్షణ మహాసభను నిర్వహిస్తుందో, ఈ సభకు మనమందరూ కూడా వేలాదిగా వందలాదిగా హాజరై ఈ యొక్క సమావేశాన్ని దిగ్విజయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మధ్యప్రదేశ్లోని బాంధవ్గర్ టైగర్ రిజర్వులో గడిచిన 48 గంటల్లో ఏకంగా 8 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. బాంధవ్గర్ టైగర్ రిజర్వులో ఏనుగుల మరణాలు మిస్టరీగా మారాయి. మృతి చెందిన ఏనుగుల్లో 3 ఏళ్ల వయసు 7 ఆడ ఏనుగులు, మరో 4-5 ఏళ్ల వయసున్న మగ ఏనుగు ఉన్నాయి. మొత్తం 13 ఏనుగులు అస్వస్థతకు గురికాగా వాటిల్లో వైద్య సేవలు అందించిన 10 ఏనుగులు ప్రస్తుతం కోలుకున్నట్లు తెలిపారు. మిగిలిన 3 ఏనుగులకు చికిత్స కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. మరో ఏనుగు పరిస్థితి విషమంగా ఉంది. ఏనుగుల వరుస మృతిపై ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి చెందిన 3 సభ్యుల బృందం బాంధవ్గఢ్లో పర్యటిస్తోంది. మరోవైపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్లలో కూడిన 5 సభ్యుల బృందం స్వతంత్ర విచారణ చేపట్టింది. విచారణ నివేదికను 10 రోజుల్లో సమర్పించనుంది. ఏనుగుల మృతికి ప్రాథమిక కారణం పాయిజన్గా అధికారులు అనుమానిస్తున్నారు. ఏనుగు కళేబరాలు లభ్యమైన ప్రాంతాల్లోని పొలాలు, ఇళ్లల్లో వన్యప్రాణి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దర్యాప్తు ప్రాంతం 5 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందని తెలిపారు. కుక్కల స్క్వాడ్తో సహా 100 మంది అటవీ అధికారులు ఏనుగులు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. మృతి చెందిన ఏనుగుల మల పదార్థం, మట్టి, సమీపంలోని మొక్కల నుండి నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. అయితే ఆ ప్రాంతంలో పులులు, ఇతర వన్యప్రాణులు సంచరిస్తూ ఉండడంతో విచారణకు ఆటంకం కలుగుతోంది. మృతి చెందిన ఏనుగుల్లో 8ని పాతిపెట్టారు. కాగా 2021-23 మధ్యకాలంలో బాంధవ్గర్, షాహ్దోల్ అటవీ ప్రాంతంలో పులులు కూడా పెద్ద సంఖ్యలో మరణించాయి. ఇది అప్పట్లో పెను సంచలనంగా మారింది. దాదాపు 43 పులులు చనిపోయాయి. ప్రపంచమంతా యుద్ధ భయాందోళనలో ఉన్న సమయంలో ఉత్తర కొరియా మరో దుందుడుకు చర్యకు పాల్పడింది.
తన శక్తి సామర్థ్యాలు చాటుతూ ఓ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ నేరుగా ప్రయోగ క్షేత్రానికే వెళ్లి ప్రయోగాన్ని పరిశీలించారు. ఈ ప్రయోగం ద్వారా తమ శత్రు దేశాలకు తమ అధ్యక్షుడు గట్టి హెచ్చరికలు పంపాడని ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించగా, ఇటీవల కాలంలో తమ దేశాన్ని బెదిరించేందుకు ప్రయత్నిస్తున్న వారికి ఇదే తన సందేశమంటూ కిమ్ వ్యాఖ్యానించినట్లు పేర్కొంది. దక్షిణ కొరియాతో నిత్యం యుద్ధానికి కాలు దువ్వే ఉత్తర కొరియా తన తూర్పు సముద్ర జలాల వైపు దీనిని ప్రయోగించినట్లు వెల్లడించింది. కాగా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:10 ఈ ఖండాంతర క్షిపణి ప్రయోగం జరిగినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ JCS తెలిపింది. ఇందులో తన దీర్ఘశ్రేణి క్షిపణుల కోసం కొత్తగా అభివృద్ధి చేసిన ఘన ఇంధన బూస్టర్ పనితీరును పరిశీలించినట్లు వెల్లడించింది. ఇప్పటికే ఉత్తర కొరియా అనేకసార్లు క్షిపణి ప్రయోగాలు చేసింది. వాటిలో ఇది అత్యధిక ప్రయాణ సమయాన్ని రికార్డ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా, జపాన్ దేశాల రక్షణ దళాలు రికార్డు చేశాయి. ప్రస్తుత అంతర్జాతీయ యుద్ధ సంక్షోభ సమయంలో ఉత్తర కొరియా తాజా ప్రయోగం ఈ ప్రాంతంలో యుద్ధ భయాల్ని మరింత పెంచేస్తోంది. జపాన్లోని ఉత్తర హక్కైడో ప్రాంతానికి పశ్చిమాన, జపాన్లోని ఓ కుషిరి ద్వీపానికి పశ్చిమాన 300 కిలోమీటర్ల దూరంలో ఇది లక్ష్యాన్ని ఢీకొట్టినట్లు వెల్లడించిన పొరుగు దేశాలు ప్యోంగాంగ్ గత క్షిపణి పరీక్షల కంటే ఎక్కువ సమయం ప్రయాణించిందని తెలిపాయి. దీని ప్రయాణ సమయం, ప్రయాణ తీరులను పరిశీలించిన తర్వాత ఇది గత ఖండాంతర క్షిపణుల కంటే భిన్నమైనదిగా భావిస్తున్నట్లు జపాన్ అధికారులు వెల్లడించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 81,300 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,385 రూపాయలు. వెండి 1 కేజీ ధర 97,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 100 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.